రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 161 మంది ఆటో డ్రైవర్లు మృతి చెందగా వారికి 10 లక్షల పరిహారం ప్రకటించాలని హరీష్ రావు రేవంత్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించి స్వయంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెబుతున్న మాజీ మంత్రి హరీష్ రావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 24,000 రూపాయలు బాకీ పడ్డది. రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారందరికీ లెక్క తీస్తే 1,500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 161 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు చెల్లిస్తా ఉంది. ఆనాడు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, ఆటో నగర్ నిర్మిస్తామని ఆటో డ్రైవర్లను నమ్మించి ఓట్లు డబ్బులో వేసుకొని గడ్డనెక్కినాక ఆటో డ్రైవర్ల కడుపులో దన్నింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాహుల్ గాంధీ ఎందుకు పత్తా లేకుండా పోయిండు? 2 సంవత్సరాలైన ఆటో డ్రైవర్ల హామీలు ఎందుకు అమలు చేయడం లేదో రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? సో దానికి నిరసనగా ఆటో డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలని, వాళ్లకు బాకీ పడ్డ 24,000 రూపాయలు విడుదల చేయాలని, ఆటో నగర్ నిర్మించాలని, చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక ముందైనా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే తక్షణమే వాళ్ళని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. సార్, ఇప్పటికే వాళ్ళు ఆటో సంఘాలకు సంబంధించి యూనియన్ నాయకులు మిమ్మల్ని రకాలుగా స్వయంగా వాళ్ళు కలవడం జరిగింది, వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఈరోజు మీరు స్వయంగా హైదరాబాద్లో ఆటోతో ప్రయాణిస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మీ కార్యాచరణ ఏంటి సార్? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? గతంలో కూడా మేము అసెంబ్లీలో డిమాండ్ చేశాము. ఈ మొండి ప్రభుత్వం, మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలన్నది మా ప్రయత్నము. మేము సూటిగా కాంగ్రెస్ ను కోరే డిమాండ్ ఒకటే. మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేము. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అమలు చేయండి. వాళ్ళకి ఇస్తామన్న ఏడాదికి 12,000 చొప్పున ఈ 2 సంవత్సరాల 24,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కు తక్షణమే చెల్లించండి. వాళ్ళకు బీమా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. బీమా 10 లక్షల రూపాయలు అమలు చేయండి. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆటో కార్మికులకు నిర్మిస్తామన్న ఆటో నగర్ను నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన 161 మంది ఆటో కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆటో ప్రయాణికులతో స్వయంగా ప్రయాణించినట్లయితే వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఇప్పటికే ఆటో డ్రైవర్ల పక్షాన అటు అసెంబ్లీతో పాటు ఇటు ప్రజల పక్షాన కూడా అనేక సందర్భాల వేదికల్లో కూడా వాళ్ళ సమస్యలను తెలియజేశామని, ఈ ప్రభుత్వానికి గొంతమ్మ కోరికలు ఏమీ కోరడం లేదని, ఆటో వారికి ఏదైతే వాళ్ళు ఇస్తారని ప్రకటించారో ఏడాదికి 12,000 రూపాయలు అవి ఇవ్వడంతో పాటు ఎవరైతే 161 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియాగా 10 లక్షల రూపాయలు కూడా చెల్లించి ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు.